ఒక న్యాయం జరగాలి, పరిసరాలుగా వాళ్ళకు ఉండబడేటువంటి కెపాసిటీని వెలికితీసే విధంగా మనం స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఇన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు మీ అధికారుల ద్వారా లేదా మీకు సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉండబడే వాళ్ళందరూ సహకారం తీసుకోండి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా మేము అన్ని రకాల సహకారం చేయాలనుకున్నాం. నేను చెప్తే కదా, ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు వారు కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, నాలాంటి వాడు ఒక విద్యార్థి నాయకుడు, ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తూ మిగతా 3 శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు వాటికి కూడా మరి ఒక కోఆర్డినేషన్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో ఇలా మిమ్మల్ని అందరూ ఇక్కడికి పిలిచినాం. మేము ఒక చెప్పింది వినడమే పోవడమే కాదు, మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మొన్న జిల్లా ఆఫీసర్లు చూసినారు, వాటికి సంబంధించిన మేము ఒక మినిట్స్ రాసుకున్నాం. యాక్షన్కి సంబంధించి దాని మీద ఎట్లా 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవాళ మీ దగ్గర చాలా, మన దగ్గర బీసీ గురుకులాలకు సంబంధించి 326 ఉంటే 21 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 300 పైన ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ దాంట్లో ఉన్నాయి. వాళ్ళందరికీ వీలైనంత తొందరగా నేను టైం ఇవ్వాలని అంటలేను, బట్ పండుగ రోజు అటో ఇటు లోపల వాళ్ళందరికీ 50% కిరాయిలు ఇచ్చేస్తాం. చాలా కాలంగా బాకీ ఉన్నారు వాళ్ళు. వెంటనే వాళ్ళతోటి మీరు ఏం చేయించాలంటే అక్కడ ఉండబడేటువంటి పనులు, మినిమం సౌకర్యాలు చెప్పిన ఆ రోజు మీరు మీ ప్రతి పాఠశాల నుంచి 55 ప్రశ్నలకు సంబంధించి ఒకటి మీరు ఫార్మెట్ నింపి పంపినారు.